నిరుద్యోగ యువతను ఏపీ కేబినెట్ ఊరించి ఉసూరుమనిపించింది. డిఎస్సి 2024 ను భారీ మెగా డిఎస్సిగా నిర్వహిస్తామని చెప్పి 6,100 పోస్టులకు పరిమితం చేసింది. దీనికి తోడు ఎప్పుడో మరిచిపోయిన అప్రెంటిస్ విధానాన్ని ఈ నోటిఫికేషన్ కు తగిలించడంతో నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ చేయూత 4వ విడత అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సీఎం జగన్ అధ్యక్షతన 2 గంటల పాటు సాగిన మంత్రిమండలి సమావేశంలో నిరుద్యోగులను మరోసారి నిరాశపరిచింది. గతంలో సీఎం జగన్ చెప్పినట్లు 25,000 పోస్టులతో మెగా డిఎస్సి వస్తుందని ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. దీంతో వారు తీవ్రస్థాయి ఆందోళనకు సిద్దమవుతున్నారు. రాష్ట్రంలో వివిధ మేనేజ్మెంట్ కింద సంక్షేమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మాత్రమే కేబినెట్ ఆమోదం తెలిపింది. డిఎస్సి నిర్వహణతో పాటు టెట్ నిర్వహణకు మంత్రిమండలి అంగీకరించింది. వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ ప్రభుత్వంలో 7,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 23,000 పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తామని ప్రకటించారు. 2014 ఎన్నికలకు 3 నెలల ముందు చంద్రబాబు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడంపై అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేసిన జగన్ ఎన్నికలకు నెల కూడా లేని సమయంలో ఎలా నోటిఫికేషన్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. అది కూడా అరాకొరగా నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు అప్రెంటిస్ విధానాన్ని తీసుకురావడంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఈ నోటిఫికేషన్ ను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శుభవార్త అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 4వ విడత చేయూత పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 15 రోజుల పాటు చెక్కుల పంపిణీ జరగనుందని మంత్రి ప్రకటించారు. ఇక 500 పైబడి జనాభా ఉన్న పంచాయతీల్లో గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శులను నియమిస్తూ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక అటవీ శాఖలో వివిధ కేటగిరీల్లో 689 పోస్టుల భర్తీతో పాటు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపిన 22,000 కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు వివిధ సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకోగా, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో విండ్ పవర్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చెస్ క్రీడాకారిణి కోలగట్ల మీనాక్షికి చిన్నమూషివాడలో 500 చదరపు గజాల నివాస స్థలం కేటాయించింది. ఫిబ్రవరి 16వ తారీఖున ఇప్పటికే 3 విడతలు 18,750 రూపాయలు 45 సంవత్సరాల నుండి పైబడి 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి, ఆ వయసులో వారికి ఆర్థిక స్థితికి అండగా నిలవాలని 18,750 రూపాయలు 18,750 రూపాయలు 4 విడతలుగా అంటే 75,000 రూపాయలు అందించాలనేటువంటి లక్ష్యం. కేబినెట్ సమావేశంలో పలువురు మంత్రుల అభిప్రాయాన్ని సీఎం ముందు వ్యక్తం చేయగా వాటి గురించి జగన్ సైలెంట్ గా ఉన్నట్లు సమాచారం. అయితే పలువురు మంత్రులను ఉద్దేశించి సీఎం మాట్లాడిన మాటలతో వారిలో భయోందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ ఎజెండా అంశాలపై అనంతరం ముఖ్యమంత్రి జగన్ కాసేపు మంత్రులతో మాట్లాడారు. మంత్రుల పనితీరును ఒకరితో మరొకరిని పోల్చి మరీ వారిపై మండిపడ్డారు. ఇలా అయితే కష్టమే అన్న ఆయన పనితీరు మెరుగుపరుచుకోవాల్సిందేనని పేర్కొన్నారు. లేకపోతే కఠిన నిర్ణయానికి వెనుకాడనని స్పష్టం చేశారు. దీంతో సీఎం వార్నింగ్ దెబ్బకు ఒక్కసారిగా మంత్రుల్లో ఆందోళన మొదలైంది. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ముగిశాక అధికారులు బయటకు వెళ్లాక సీఎం జగన్ మంత్రులతో మాట్లాడారు. ముఖ్యంగా స్థానచలనం పొందిన మంత్రులు మరింతగా జనంతో మమేకం కావాలన్న సీఎం మంత్రుల గ్రాఫ్లను పోల్చి మరీ వారికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికైనా పనితీరు మెరుగుపరచుకోకపోతే కఠిన నిర్ణయానికి వెనకాడేది లేదని ఆయన అన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కేబినెట్ ముగించుకుని వెళ్లిపోతున్న సమయంలో ఎమ్మెల్యేలకు వైజాగ్ లో ఇళ్ల స్థలాలు అంటూ కొందరు మంత్రులు ప్రస్తావించగా ఎజెండాలో లేదు కదా అన్నట్లు సమాచారం తెలుస్తోంది. దీంతో అక్కడున్న మంత్రులు షాక్ కి గురయ్యారు. ఆ వెంటనే ఆయన మంత్రుల పనితీరు పట్ల చురుకులు వేయడంతో మంత్రులు కేబినెట్ అనంతరం ఆందోళనగా కనిపించారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేలకు స్థానచలనంపై విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని అదే స్థాయిలో తిప్పికొట్టాలని, లేకపోతే వారు చేస్తున్న ప్రచారం నిజమని ప్రజలు నమ్మే ప్రమాదం ఉందని సీఎం జగన్ మంత్రులకు సూచించారు. ఇదిలా ఉంటే ప్రస్తుత ప్రభుత్వానికి బడ్జెట్ సమావేశాలు చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో అసెంబ్లీ తేదీలపై కేబినెట్ లో చర్చించారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహించేది మంత్రులకు సీఎం సంకేతాలు ఇచ్చారు. ఈసారి బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 5 నుండి 3 రోజుల పాటు నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో పాటు అదే రోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 6-7 తేదీల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ జరగనుంది. అనంతరం బడ్జెట్ ను ఆమోదించి సమావేశాలు ముగించనున్నారు. వీటితో పాటు పలు సవరణ బిల్లులకు ఈ 3 రోజుల్లోనే ప్రవేశపెట్టి ఆమోదం జరిగేలా సమాయత్తం అవుతున్నారు. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు నెల రోజులు నిర్వహించడం ఆనవాయితీ. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు జరుగుతున్న సమావేశాలు కావడంతో ప్రభుత్వ వైఫల్యాలను విపక్షాలు అడుగడుగునా ఎండకట్టే అవకాశం ఉండటంతో వారికి ఆ అవకాశం ఇవ్వకుండా 3 రోజుల సమావేశంతోనే బడ్జెట్ సమావేశాలు